అసలు మీకు బుద్ధి ఉందా? పెద్దవాళ్ళ ఇంటి పిల్లలకి ఇలాంటివా నేర్పేది? అంటే అల్లుడు గారు, అది ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి శశిని మీరు ఎక్కడ తిడతారోనని భయపడి నాన్న సంతకం నేనే చేస్తాను అంటే సరే అన్నాను. చాలే ఆపండి. తప్పు చేసిందే కాకుండా మళ్ళీ సిగ్గు లేకుండా సమర్థించుకుంటున్నారా? మీ వల్ల సింధు దగ్గర నేను మాటలు పడాల్సి వస్తుంది. దాని దగ్గర నువ్వు మాటలు పడ్డానికి నువ్వేం తప్పు చేసావురా? నిన్ను నమ్మి నా కూతురు బాధ్యత నీకు అప్పగించాను చూడు, అదే నేను చేసిన తప్పు. ఇక నుంచి శశి బాగోగులు మంచి చెడ్డ అన్నీ నేనే చూసుకుంటాను. పదా. యష్ మళ్ళీ తప్పు చేశాడు దాము. ఏం చేశాడు చంద్ర? శశిని చెడగొడుతున్న ఈ కన్యాకుమారిని లాగి చెంప చెళ్ళుమనిపించకుండా మాటలతో వదిలేశాడు. ఆ తప్పే కదా. అమ్మా అని చెప్పుకోవడం ఈజీనే, కానీ పిల్లల్ని మంచి పద్ధతిలో పెంచడం అంత ఈజీ కాదు. వదినా, అసలేం నిన్ను నమ్మి శశి బాధ్యతని నీకు అప్పగిస్తే నా కొడుకు ముందే నా పరువు తీసావు. బుద్ధి లేని నీకు శశి బాధ్యతనిచ్చాను చూడు, అది నా బుద్ధి తక్కువ. చచ్చా వదినా, ఇదేందమ్మే, వాళ్ళ పిల్లకి మార్కులు తక్కువ వస్తే వీళ్ళంతా నా మీద పడతారేంది? విడ్డూరం కాకపోతేను? విడ్డూరం కాదమ్మీ, నీ నడ్డిర కొట్టాలా? నీ వల్ల అనవసరంగా నేను అందరితో మాటలు పడతా ఉంటాను. నా శత్రువు ఎవరు కాదమ్మీ, నువ్వే నా శత్రువి. అమ్మే, శశి ఏంటి నాన్న? స్కూల్లో ఏం హోంవర్క్ ఇచ్చారు? ఏమి హోంవర్క్ ఇచ్చారు గుర్తులేదా? గుర్తుంది నాన్న. మరి చెప్పు. తెలుగు, ఇంగ్లీష్, సోషల్, మ్యాథ్స్. కాదు, తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, సోషల్. అంతే నాన్న. వెళ్ళి నీ బుక్స్ తెచ్చుకో, ఇక్కడ హోంవర్క్ చేద్దాం. నేను అక్కడ రూమ్లో చేస్తాను నాన్న. ఏం అవసరం లేదు, నీ బుక్స్ తెచ్చుకో, ఇక్కడే కూర్చొని నా ఎదురుగా చెయ్యి. వెళ్ళు, నేను నీకు హెల్ప్ చేస్తా. సరే నాన్న. నీ బుక్స్ ఏ జిప్లో ఉన్నాయో కూడా తెలీదా నీకు? చెయ్యి. నాన్న నన్ను ఎప్పుడు వదిలేస్తాడో ఏంటో. ఫోన్లో గేమ్స్ ఆడుకోవాలి. ఏంటి దిక్కులు చూస్తున్నావు? చూడు, నీ కాన్సంట్రేషన్ అంతా నువ్వు చేసే వర్క్ మీదే ఉండాలి. చదువు.
కానివ్వు. నేను వచ్చేసరికి ఇది కంప్లీట్ చేయి. అమ్మయ్య గేమ్స్ ఆడుకోవచ్చు. శశి, శశి, నీ దగ్గరకు ఆ ఫోన్ ఎలా వచ్చింది? ఎవరిచ్చారు నీకు? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. కన్యాకుమారి అమ్మమ్మ ఇచ్చింది నాన్న. సంధ్య, హే సంధ్య. ఏమైండదబ్బి? మీ అమ్మని పిలు. మళ్ళీ మా అమ్మ ఏమైనా చేస్తుండదా? నేను చెప్పించాయి. అమ్మి, 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 ఇదిగో వస్తుండనమ్మే. ఏందమ్మి పిలిచినావు? శశికి సెల్ ఫోన్ ఎందుకు ఇచ్చారు? అయ్య రామా, ఫోన్ విషయం కూడా చెప్పేసినదా ఇది? అంటే అది బోరుగా ఉండదు, ఆడుకోవడానికి రిషి కూడా లేడంటేను. అందుకని పిల్లలకి ఫోన్ ఇస్తారా? ఫోన్ మోజులో పడి చేయాల్సిన హోంవర్క్ కూడా పక్కన పడేసింది. ఇదంతా చూస్తుంటే మీరు కావాలనే నా కూతుర్ని చెడగొడుతున్నారనిపిస్తుంది. ఇంకోసారి మీరు తన విషయంలో కల్పించుకున్నా, తనని తప్పుదో పట్టించినా నేను అస్సలు ఊరుకోను. సంధ్య, మీ అమ్మని తన లిమిట్స్లో ఉండమను. అట్నే అబ్బి. రోజు సెల్ ఫోన్ స్కూల్కి తీసుకెళ్తున్నావా? అందుకేనా నీకు మార్కులు తక్కువ వస్తున్నాయి? నీ ధ్యాస అంతా ఫోన్ మీద ఉన్నప్పుడు ఇంకా చదువు మీద శ్రద్ధలా ఉంటుంది. ముందా ఫోన్ ఎలా ఇవ్వు. నేను ఇవ్వను. ఇస్తావా ఇవ్వవా? ఇది నా ఫోన్, నేను ఇవ్వను. చిన్నపిల్లవు కదా అని ఊరుకుంటుంటే మరి ఎక్కువ చేస్తున్నావు. ఇవ్వు. వదిలో వదిలో. నాన్న ఇది నాది, వదిలు. శశి వదులు. శశి, శశి, శశి.